తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో పరమకుడిలో ఉదయ్ కుమార్గా జన్మించిన సత్యశ్రీ షర్మిల స్కూల్ వయసులోనే తనలో మార్పులు రావటాన్ని గమనించింది. ఆ తర్వాత అనేక ఇబ్బందులు పడుతూ డిగ్రీ బీకాం పూర్తి చేసింది. అయితే వాస్తవానికి సొసైటీలో ట్రాన్స్జెండర్ కి అంతగా విలువనివ్వరు, గుర్తింపు కూడా ఉండదు. అందుకే తనలాంటి వాళ్లు పడుతున్న కష్టాలు చూసి వాళ్లకోసం ఏదైనా చేయాలి అని అనుకుని వాళ్లకు అండగా భరోసాగా ఉండాలని నిర్ణయించుకుని 2004లో సేలంలోని ప్రభుత్వ కళాశాలలో బ్యాచిలర్స్ ఆఫ్ లా కోర్సులో చేరింది. అయితే అప్పటికీ షర్మిల ట్రాన్స్జెండర్ గా మారలేదు, మగవాడిలాగానే ఉండేది. ఇక కాలేజీలో చేరాక ఫ్రీ హాస్టల్ సౌకర్యం కల్పించింది ప్రభుత్వం. అయితే చూడటానికి మగవాడిగా కనిపిస్తుంది కాబట్టి అమ్మాయిలతో ఉండటానికి కుదరదు. ఇక అబ్బాయిలతో ఉండాలి కాని చూడటానికి మగవాడిలా ఉన్నప్పటికీ భావాలు మాత్రం అమ్మాయివి. దాంతో అబ్బాయిలతో ఉండటానికి కూడా చాలా ఇబ్బందిగా అనిపించి సొంతంగా బయట ఒక గదిని అద్దెకు తీసుకొని అక్కడే ఉంటూ లా కోర్స్ పూర్తి చేసింది. అయితే ముందు నుంచి కూడా షర్మిల అలియాస్ ఉదయ్ కుమార్ తల్లిదండ్రులకు తన కొడుకు బాగా చదువుకోవాలి అని, గొప్పగా బ్రతకాలి అని కలలు కనేవారు. కాని ఉదయ్ కుమార్ పరిస్థితి వేరు. కలలు కన్నట్టు బాగా చదివి లా కోర్స్ పూర్తి చేశాడు. కాని అప్పటికీ ఇంకా లింగమార్పిడి చేసుకోలేదు ఉదయ్ కుమార్. దాంతో అనేక ఇబ్బందులు. బార్ కౌన్సిల్లో హిజ్రాగా ఎంట్రీ ఇవ్వటానికి సైతం భయంతో వణికిపోయాడు. అలా దాదాపు 10 సంవత్సరాలు గడిచిపోయాయి. తనలాంటి హిజ్రాల సహాయంతో, వాళ్లు ఇచ్చిన ధైర్యంతో 10 సంవత్సరాల తర్వాత లింగమార్పిడి చేసుకుని పూర్తిగా ట్రాన్స్జెండర్ గా మారి ఉదయ్ కుమార్ గా ఉన్న తన పేరును సత్యశ్రీ షర్మిలగా మార్చుకొని ధైర్యాన్ని, విశ్వాసాన్ని కూడగట్టుకుని తమిళనాడు రాష్ట్ర బార్ కౌన్సిల్లో లాయర్ గా రిజిస్టర్ చేసుకుంది షర్మిల. ట్రాన్స్జెండర్లు లేకుంటే ఆమె ఈ రోజు ఈ స్థితిలో ఉండేది కాదు. ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీ దీనస్థితి వల్లే నేను న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాను. అంతేకాకుండా నన్ను లాయర్ గా చూడాలనేది మా నాన్న కల అని చెప్పారు షర్మిల. మొత్తం ఇండియాలోనే మొట్టమొదటి ట్రాన్స్జెండర్ లాయర్ గా రికార్డు సృష్టించింది.